హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. తమ్నెయిల్ చూసి చాలా వరీ అయింటారు. ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను మీకు. దానికంటే ముందు వచ్చేసి నేను టాలరెన్స్ గురించి మీతో చెప్పాలి. టాలరెన్స్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ ఒపీనియన్స్ ని మనం రెస్పెక్ట్ చేయడము, జడ్జ్ చేయకుండా. సో ఇది విన్నంత ఈజీగా ఉండదు, ఫాలో చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది వన్ డేలో వచ్చి మనకి వచ్చేది, స్లోగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఎలా డెవలప్ చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా మీతో చెప్తాను. దానికంటే ముందు వచ్చి ఇంతవరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్, పీసీఓడి, వెయిట్ లాస్, చాలా వీడియోస్, మంచి యూస్ఫుల్ వీడియోస్ పోస్ట్ చేశాను. చాలా మందికి హెల్ప్ అయింది. ఈ వీడియో వచ్చి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అంటే 100% ఈ వీడియో వచ్చి మీకు హెల్ప్ అవుతుంది, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోలో మీరు నేనేంటి అనేది మీకు ఇంకా క్లారిటీ వస్తుంది నా గురించి. నెక్స్ట్ వచ్చేసి మీ గురించి కూడా మీకు క్లారిటీ వస్తుంది. మీ సరౌండింగ్స్ లో వాళ్ళ గురించి కూడా మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. చాలా మంది నాకు కమెంట్స్ చేస్తూ ఉంటారు, అంటే మీరు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, జాబ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, యూట్యూబ్, కుకింగ్, నెక్స్ట్ మీ రిలేషన్ అంతా చాలా బాగుంటుంది అనేసి నన్ను అడుగుతూ ఉంటారు ఎలా అనేసి. సో ఈ వీడియోలో మీకు వాటికి అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు తర్వాత కమెంట్ చేయండి మీ డెసిషన్ ని. మన డే టు డే లైఫ్ లో వచ్చి చాలా ఇష్యూసే ఉంటుంది. లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఫేస్ చేస్తూ ఉంటాము. డే టు డే ఇష్యూస్ నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి వాటిని, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ గా ఎలా ఉండాలి. మనం ఏదన్నా కొన్ని రూల్స్ ఏమన్నా ఉంటాం అనమాట. కొన్ని రూల్స్ పెట్టుకొని వాటిని ఫాలో చేయాలనుకుంటాము. వాటిని ఎలా వచ్చి స్టడీగా ఫాలో చేయాలి, ఎవరు డిస్ట్రాక్ట్ చేసినా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఫాలో చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మీతో షేర్ చేసుకుంటాను. థంబ్నెయిల్ లో పెట్టిన దాని గురించి కూడా నేను మీకు దీంట్లోనే క్లారిటీ ఇస్తాను. వీటికంటే ముందు వచ్చేసి ఫస్ట్ నేను టాలరెన్స్ గురించి చెప్పాలన్నమాట. టాలరెన్స్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ ఒపీనియన్స్ ని మనము రెస్పెక్ట్ చేయడం అనమాట, జడ్జ్ చేయకుండా. అవతల వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి కదా, సో వాళ్ళ ఇష్టాలని మనం రెస్పెక్ట్ చేయడం, జడ్జ్ చేయకుండా. దీని వల్ల ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను వీడియో క్లియర్ గా చెప్తాను అనమాట. దీంట్లో మన డే టు డే లైఫ్ లో వచ్చి చాలా ఇష్యూస్ ఉంటాయి. డే టు డే లైఫ్ లో ఒకటి రెండు కాదు, మనకి అది ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్ లో, చుట్టుపక్కల ఏదో ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటిలన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా పాజిటివ్ గా ఉండాలి. మనం ఏదైనా రూల్స్ ఫిక్స్ చేసుకుందాం అనుకోండి, ఏదైనా మన గోల్స్ సెట్ చేసుకున్నా వాటిని వచ్చేసి ఏ చేంజెస్ లేకుండా ఎలా స్టడీగా ఉండాలి అనేసి ఈ వీడియోలో చెప్తాను. మనం వచ్చి అనుకున్నది ఫస్ట్ మనం ఏమైనా చేయాలి అనుకున్నాం అనుకోండి, వాటిని అన్నిటికీ వచ్చి టాలరెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. టాలరెన్స్ డెవలప్ చేయడానికి వచ్చి చాలా ఉన్నాయి. దాంట్లో మీకు యూస్ఫుల్ గా ఉండేటి నేను చెప్తాను, నేను ఫాలో అయ్యేటి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే పేషెన్స్ ఉండాలి, ఓపెన్ మైండ్ సెట్ ఉండాలి, ఇంక్లూజివ్ లాంగ్వేజ్ అండ్ బిహేవియర్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ ఎంపతి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి పేషెన్స్ అనమాట. ఈ పేషెన్స్ లో వచ్చేసి మనము టాలరెన్స్ అనేది వన్ డేలో మనకు వచ్చేసేది, అదొక గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. మనం ఎదుటి వాళ్ళతోనే ఓపిక్ గా ఉండడం కాదు, మనతో మనమే ఓపిక్ గా ఉండాలన్నమాట. అప్పుడే మనము ఏ సిచ్యువేషన్ అయినా ఇంకా మంచిగా అర్థం చేసుకొని మంచి సొల్యూషన్ తీసుకోగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఓపెన్ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం మాత్రమే పైకి రావాలి, మన పక్కన వాళ్ళు వచ్చి పైకి రాకూడదు అనేసి అలా అనుకోకూడదు అనమాట. వీలైతే మనం కూడా సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా బెటర్ పొజిషన్ కి రావడానికి సపోర్ట్ చేయాలి. బెటర్ పొజిషన్ కి రాకూడదు అని మాత్రం అనుకోకూడదు అనమాట. మన వాళ్ళే వాళ్ళు కూడా పైకి రాని అనేసి అలా అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ బిహేవియర్ అండ్ లాంగ్వేజ్. ఇది ఏంటంటే అందరితో ఈక్వల్ గా ఉండాలి. అందరూ అంటారు అందరూ సమానమని, కానీ ఫాలో అయ్యేది నిజంగా చాలా కష్టం. అది మీరు ఒక షాప్ కి వెళ్ళారు, ఒక ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సెక్యూరిటీతో మీరు ఎలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారో, ఆ షాప్ ఓనర్ తో కూడా అలానే ఉండాలి రెస్పెక్ట్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్టేటస్ ని చూసి మన బిహేవియర్, మన లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవ్వకూడదు అనమాట. మనం అందరితో ఈక్వల్ గా ఉండాలి. ఫస్ట్ హ్యూమన్ లాగా చూడాలన్నమాట. ఒకేలాంటి రెస్పెక్టే ఉండాలి. మన బిహేవియర్, లాంగ్వేజ్ వచ్చి అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని బట్టి మనది చేంజ్ అవ్వకూడదు. ప్రాక్టీస్ ఎంపతి ఏంటంటే అవతల వాళ్ళ ఇష్టాలను వచ్చేసి ఎంకరేజ్ చేయడం. వాళ్ళకి ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదన్నా కొన్ని హాబీస్ ఉంటుంది, వాటిని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయడము. ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం ఆలోచించాలి. మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మనం ఎలా హర్ట్ అవుతామో, సో మనం ఎవరినన్నా అన్నా కూడా వాళ్ళు కూడా అలానే హర్ట్ అవుతారు. ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళ ప్లేస్ లో
వాళ్ళ ప్లేస్ లో నిలబడుకొని చూసామనుకోండి, మనకి ఫుల్ క్లారిటీ, వాళ్ళని బెటర్ గా అండర్స్టాండ్ చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఏదైనా ఒక సిచ్యువేషన్, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి, ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, అది ఈజీగా సాల్వ్ అవుతుంది. సో ఇవి ఫాలో అయ్యామనుకోండి, మనకు వచ్చి టైం చాలా సేవ్ అవుతుంది, మన గోల్స్ అన్నిటిని అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మెంటల్ హెల్త్ స్టేబుల్ గా ఉంటుంది. మెంటల్ హెల్త్ స్టేబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఇలా టాలరెన్స్ ని డెవలప్ చేసుకోవాలంటే దీంట్లో మెయిన్ ఇంకొకటి ఫాలో చేయాలి. ఏంటంటే నెగిటివ్ పీపుల్ కి దూరంగా ఉండాలన్నమాట. ఆ నెగిటివ్ పీపుల్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా మన సరౌండింగ్స్ లోనే ఉంటారు. మనం కొందరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కొందరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, మనం ఏం చేసినా వచ్చి వాళ్ళు దాన్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక బ్లాక్ టీ షర్ట్ వేసుకుందాం, ఆ బ్లాక్ టీ షర్ట్ అదేమంత బాగాలేదు అంటా ఉంటారు. ఒక హెయిర్ స్టైల్ వేసుకుందాం, నీకు ఆ హెయిర్ స్టైల్ ఏం బాగాలేదు అంటారు. ఏదైనా ఒక వాచ్ కట్టుకున్నా, ఆ వాచ్ అదేమంత బాగాలేదు. ఒక కారు కొనుక్కున్నామా, ఆ కారు అదేమంత బాగాలేదు. ఏదైనా ఫుడ్ తింటున్నామా, అదేం బాగుంది అనేసి ఇలా రిపీటెడ్ గా వచ్చి మనం డిస్కరేజ్ చేయడానికి చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడో ఒకసారి వచ్చి నీకు ఈ డ్రెస్ ఇంకా బాగుంటుంది అని చెప్పడం వేరే. ఆ ప్యాటర్న్ చూసారా, ఎప్పుడు చూసినా మనల్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. మనం ఏం చేసినా ఏదో ఒక తప్పు పడుతూనే ఉంటారు అనమాట. సో ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ వచ్చి అది, మనం ఏం చేసినా వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారు, అస్సలు ఎంకరేజ్ చేయరు అనమాట. సో అలాంటి వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విక్టిమ్ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే నేను చేసేది అంతా కరెక్టే, నేను 100% కరెక్ట్ గానే చేస్తున్నాను అనేసి నెక్స్ట్ వాళ్ళ ఫెయిల్యూర్ ని వచ్చి అవతల వాళ్ళ మీదకి తోహేస్తారు. వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా ఏదైనా చేసినా వచ్చి నేను కరెక్ట్ గానే ఉన్నాను, వాళ్ళ వల్లే నాకు ఇలా జరిగింది అనేసి అలా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ ని వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేసుకోరు, సజెషన్స్ అనేది అస్సలు సజెషన్ తీసుకోరు. మనకి ఏదైనా ఒక సపోర్ట్ కావాలి, చాలా చిన్న సపోర్ట్ అయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేయడానికి అస్సలు వచ్చి కోఆపరేట్ చేయరు, అసలు సపోర్ట్ చేయరు అనమాట. వాళ్ళకి 100% స్కోప్ ఉన్నా కూడా మనకి 1% కూడా సపోర్ట్ చేయరు. మన హ్యాపీనెస్ ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. మనం హ్యాపీగా ఉన్నాం అనుకోండి, దాన్ని ఎలాగోలాగా స్పాయిల్ చేయాలనుకుంటారు, మన హ్యాపీ మూమెంట్స్ ని స్పాయిల్ చేయాలనుకుంటుంటారు. మనం మంచిగా గ్రోత్ అవుతున్నాం అనుకోండి, అది డైజెస్ట్ చేసుకోలేరు, చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎవరైనా గ్రోత్ అవుతూ ఉంటే మోటివేషనల్ గా తీసుకొని మనము గ్రోత్ అవడానికి ట్రై చేయాలి. అవతల వాళ్ళ గ్రోత్ నచ్చి మనం జెలస్ ఫీల్ అవ్వకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంటారు అనమాట. మనకు సపోర్ట్ చేయరు కానీ మనల్ని వచ్చి కమెంటింగ్ చేయడానికి 24/7 కమెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఏమంటే, ఇది మన సరౌండింగ్స్ లో చాలా ఈజీగా మనం అబ్జర్వ్ చేసేయచ్చు అనమాట. ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేయడానికి మనం భూతద్దంలో పెట్టి వెతికినా కూడా కనిపించదు, కానీ ఆ ప్రాబ్లం అంటే ఇంత ప్రాబ్లం ఉండేదాన్ని ఇంత క్రియేట్ చేయడానికి మాత్రం వచ్చేసి చాలా ఫాస్ట్ గా వచ్చేస్తారు. ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడానికి, ఫ్యామిలీని వచ్చి డెస్ట్రాయ్ చేయడానికి వచ్చి అలాంటి వాళ్ళు ఉంటారనమాట. సో ఇలాంటివన్నీ మనకి కొన్ని కీ పాయింట్స్. ఇలాంటి వాళ్ళకి వీలైనంత వరకు మనం దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. అలా దూరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా ఫ్రీగా ఉంటాము, మనం చాలా పాజిటివ్గా ఉంటాం, మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మైండ్ వచ్చి మెంటల్ హెల్త్ వచ్చి చాలా స్టేబుల్గా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెగిటివ్స్ ఉంటుంది, అది మనమే రెక్టిఫై చేసుకోవాలి, మనమే ఐడెంటిఫై చేసి మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. నాకు వచ్చి నేను ఎక్కువ ఎమోషనల్ అయ్యేదాన్ని అనమాట, చాలా ఎమోషనల్ అయ్యేదాన్ని, చాలా ఎక్కువ అటాచ్డ్గా ఉండేదాన్ని. నేను అది ఫిక్స్ చేసుకున్నాను. ఎలా అంటే, నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, నాకు ఎవరి సపోర్ట్ నాకు కావాల్సినప్పుడు, నాకు ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో, ఎవరైతే నా పక్కన ఉన్నారో, నేను వాళ్ళని వచ్చి మంచిగా ఇప్పుడు వాళ్ళతో మంచిగా ఉంటున్నా. నాకు అవసరం అయినప్పుడు నాకు సపోర్ట్ చేయని వాళ్ళని వచ్చేసి నేను 100% అవాయిడ్ చేసేసాను అనమాట. చాలా ప్రాక్టికల్గా ఉంటున్నా, అది సింపుల్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళనే మనం గుర్తుపెట్టుకుంటాము, వాళ్ళనే వచ్చి మనము వాళ్ళతోనే మంచిగా ఉంటాము. మన కష్టాలని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చూడండి, లేదా మనకి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయాలనుకుంటారు చూడండి, వాళ్ళకి దూరంగా ఉంటున్నా. సో నేను ఇప్పుడు ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఉండడం చాలా స్టార్ట్ చేసేసాను. అది నాకు చాలా బెనిఫిట్ గా ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, టాలరెన్స్ అంటే ఏంటి, అది ఎలా డెవలప్ చేసుకోవాలి, అది డెవలప్ చేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ రోజు నుంచి నెక్స్ట్ ఒక 1 week to 10 days వచ్చేసి మనము
పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయాలి. అంటే నెగిటివ్ పీపుల్ ని అవాయిడ్ చేయాలన్నమాట. ఆల్రెడీ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలో కొన్ని టిప్స్ చెప్పాను. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. ఒకవేళ ఎవరైనా మనతో వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరి గురించి కంప్లైంట్ చేస్తున్నారంటే మనం వాళ్ళకి రియాక్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళే స్లోగా అర్థం చేసుకొని స్టాప్ చేస్తారు. మనం రియాక్ట్ అవుతూ ఉంటేనే ఆ కాన్వర్సేషన్ పెరుగుతూ ఉంటుంది, మనకి లేనిపోని స్ట్రెస్ వస్తుంది అనమాట. సో అవి అవాయిడ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం అనమాట. అనవసరంగా కోపడకూడదు. అనవసరం అనే కాదు, ఏ విషయానికి కోపడాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రాబ్లంకి వచ్చి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మనం సైలెంట్ గానే మన పని మనం చేసుకెళ్తున్నా కూడా మనల్ని ఇరిటేట్ చేయడం, మనల్ని ఎక్కువ కోపం తెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ 5 to 10 days ఇది ట్రై చేసి చూద్దాము. పేషెన్స్ ని కూడా డెవలప్ చేసుకోవాలి. మనం ఏదో ఒక రొటీన్ పెట్టుకోవాలన్నమాట. నా రొటీన్ ఆల్రెడీ మీకు చాలా మందికి షేర్ చేశాను. అట్లా ఒక్కొక్కరికి వాళ్ళ డే టు డే లైఫ్ ని బట్టి, వాళ్ళ వర్క్ లైఫ్ ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి వాళ్ళకు ఒక మంచి రొటీన్ సెట్ చేసుకొని ఆ రొటీన్ ని ఫాలో చేస్తూ ఉండాలి. మనకు నచ్చిన పనులు, మనకు బోర్ కొడుతుందా, మనకు నచ్చిన పనులు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అది కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక మూవీస్ చూడడము, నెక్స్ట్ ఏదన్నా ఫుడ్ ని వచ్చి డిఫరెంట్ ఫుడ్ ని ట్రై చేయడం, బుక్స్ చదవడము, ఏదో ఒకటి పెయింటింగ్, బట్టలు స్టిచ్ చేయడము. మనకంటూ ఏదో ఒకటి తెలిసి ఉంటుంది కదా. సో దాంట్లో మనం బిజీగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం చాలా పాజిటివ్ గా ఉంటాము. మనకి ఎక్కువ నెగిటివ్ థాట్స్ అనేది కూడా ఉండదు. మనం ఇష్టపడిన విషయాల్లో మనం ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడానికి కూడా అది మనకి బాగా హెల్ప్ అవుతుంది. మన మైండ్ చాలా క్లియర్ గా ఉంటుంది. మన గోల్స్ అనేది అచీవ్ చేయడానికి చాలా బాగుంటుంది. అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాము, మన ఇష్టాలు ఏంటి అనేసి, మనం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అనేది మనకే ఒక ఐడియా ఉంటుంది. ఇవన్నీ ఫాలో చేయడం వల్ల ఏమంటే మనల్ని చూసి మన కిడ్స్ ఫాలో చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఎంతసేపు నెగిటివ్ గా ఉండడం, ఎవరో ఒకరి గురించి కంప్లైంట్ చేయడం, ఎవరినో ఒకరిని హర్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా చూసి అవే నేర్చుకుంటారు. సో అందుకనే వీలైనంత వరకు మన మిస్టేక్స్ ని, మనలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి మనమే ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొక రియల్ స్టోరీ చెప్తాను మీకు. జేకే రౌలింగ్ అనేసి ఒక సింగిల్ పేరెంట్ అనమాట. తను వచ్చేసి ఒక స్టోరీ రాసింది. తన్ని ఆల్మోస్ట్ చాలా పబ్లిషర్స్ వచ్చి రిజెక్ట్ చేశారు. 1-2 కాదు, 12 మంది పబ్లిషర్స్ వచ్చేసి తను రిజెక్ట్ చేసేశారు. నెక్స్ట్ వచ్చేసి ఒక పబ్లిషర్ మాత్రం యాక్సెప్ట్ చేసుకున్నారనమాట, తన స్టోరీని పబ్లిష్ చేస్తాము అనేసి. ఒకరు మాత్రం యాక్సెప్ట్ చేసుకున్నారు. తను వచ్చి అన్ని రిజెక్షన్స్ ని అన్నిసార్లు రిజెక్ట్ అవుతూ ఉన్నా కూడా తను ఫోకస్డ్ గా ఉన్నింది. తను చేంజ్ అవ్వలేదు. తన ఫోకస్ అంతా స్టడీగా ఉందన్నమాట. ఏ రిజెక్షన్ అంటే ఒకరు రిజెక్ట్ చేసినా, ఇంకొకరు రిజెక్ట్ చేసినా తను వచ్చి అసలు చేంజ్ అవ్వలేదు. తన మీద తను కాన్ఫిడెంట్ గా ఉంది కాబట్టే తను వచ్చి తన స్టోరీ వచ్చి 13th టైం ఒక పబ్లిషర్ వచ్చి యాక్సెప్ట్ చేసుకొని పబ్లిష్ చేశారు. అది ఇప్పుడు సూపర్ హిట్ అయింది అనమాట. అదేంటంటే హ్యారీ పాటర్. అది అందరికీ తెలుసు ఇప్పుడు ఎంత ఫేమస్, మూవీస్ కానీ, బుక్స్ కానీ, స్టోరీస్ కానీ అవన్నీ. సో మనం ఏదైనా కూడా మన హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పేషెన్స్ ఉండాలి, ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. సో కొన్ని రూల్స్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందిగా ఉంటుంది. అంటే అనవసరమైన విషయాల్లో వచ్చి మనము ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండడము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనము నెగిటివ్ పీపుల్ ని ఎక్కువ టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. నెగిటివ్ పీపుల్ ని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. ఒక స్టూడెంట్ వచ్చి ఒక పిఎం అడిగారు అనమాట, ఆఫ్రికాలో అనుకుంటా. ఏమని అడిగారంటే, నేను అందరితో మంచిగానే ఉంటున్నా, కానీ నేను అన్ని మంచిగానే ఫాలో చేస్తున్నా, కానీ అవతల వాళ్ళు నాతో అలా ఉండడం లేదు. వాళ్ళు వచ్చి కొంచెం రూడ్ గా ఉంటున్నారు. నేను పాజిటివ్ గా ఉన్నా, వాళ్ళు నెగిటివ్ గా ఉన్నారు. నేను ఏం చెప్తున్నా ఆపోజిట్ గా దానికి చెప్తూ ఉన్నారు. నేను ఏం చేస్తున్నా వాళ్ళు నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు. నేను ఎంతవరకు దాన్ని టాలరేట్ చేయొచ్చు అనే ఒక క్వశ్చన్ అడిగితే ఆ పిఎం చెప్పిన ఆన్సర్ ఏంటంటే, విషాన్ని నువ్వు ఎంతవరకు తీసుకోగలుగుతావో అంతవరకు టాలరేట్ చేయొచ్చు అన్నారు. విషం ఇంత తీసుకున్న పాయిజనే కదా. సో అలానే నెగిటివ్ పీపుల్ని నెక్స్ట్ మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని, మనల్ని ఎప్పుడు వచ్చి నెగిటివ్ గా మాట్లాడుతూ సపోర్ట్ చేయకుండా అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అలాంటి వాళ్ళని మనం ఎంత వీలైతే అంత దూరంగా పెట్టామనుకోండి, మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనం చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. సో అదే నేను ఈ వీడియోలో చెప్పాలనుకునింది. ఇంకొక స్టోరీ చెప్తాను మీకు. ఒక బావిలో వచ్చేసి ఒక 4 కప్పలు ఉన్నాయి.
నీళ్లు ఎండిపోతూ ఉన్నాయి, కప్ప వచ్చి ఆ బావిలో నుంచి బయటికి రావాలనుకొని ఒక కప్ప స్టార్ట్ చేస్తే మిగతా కప్పలన్నీ అరవడం వల్ల ఆ కప్ప మళ్ళీ కింద పడిపోతుంది, మళ్ళీ ఇంకో కప్ప స్టార్ట్ చేయడము అలా పడిపోతుంది. ఒక కప్ప మాత్రం ఎంతసేపు అరుస్తా ఉన్నా కూడా ఒడ్డుకి పైకి చేరుకునేస్తుంది అనమాట. ఎందుకు తను మాత్రం పైకి వచ్చేసింది అంటే తనకి చెవులు వినిపించవు ఆ కప్పకి. అందుకే మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా తను వెళ్ళాలి అనుకునింది, వెళ్ళిపోయింది అనమాట. మిగతా కప్పలు వచ్చి వింటూ ఉన్నాయి, వాళ్ళ ఫోకస్ సరిగ్గా లేదు, వాటి ఫోకస్ కొంచెం పైకి ఎక్కుతుంది, వేరే ఏదో ఒక కప్ప వచ్చి నువ్వు చేయలేవు అనేసి అంటే మళ్ళీ కింద దిగేయడం. అలానే వచ్చి మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చి ఒక మంచి పెయింటింగ్, ఒక మంచి డిష్ని కుక్ చేయడమో, లేకపోతే ఒక డ్రెస్ డిజైన్ చేయడమో, ఏదో ఒకటి చదవడమో, ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటున్నామంటే ఎవరో ఒకరు మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు వచ్చి నువ్వు చేయలేవు అంటే మనం స్టాప్ చేసేయకూడదు, మనం దాన్ని చేసి చూపించాలి, అచీవ్ చేసి చూపించాలన్నమాట. ఎవరు మనల్ని ఏదన్నా వచ్చి నువ్వు ఇది చేయలేవు అనే రైట్స్ లేవు. మనం 100% ఫోకస్డ్గా మన రూల్స్ మనం ఫాలో అయ్యి మనం స్టడీగా ఉన్నాం అనుకోండి, మన పాత్ క్లియర్గా ఉంది అనుకోండి, మనం దేనైనా అచీవ్ చేయగలుగుతాము. సో నెగిటివ్ పీపుల్ని వీలైనంత వరకు టాలరేట్ చేయొద్దండి, కట్ చేసేయండి, వాళ్ళు చాలా దూరంగా ఉండండి. అదే మంచి ప్రాక్టీస్ అనమాట. నేను ఈ వీడియోలో అదే క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. ఇది వచ్చి చాలా మందికి, అంటే దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఇది అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది. అందుకనేసి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తూ ఉన్నాను. సో మంచిగా నెక్స్ట్ ఒక 5 to 10 days నేను చెప్పింది ఫాలో చేయండి. 5 to 10 days తర్వాత నాకు కమెంట్ చేయండి మీకు ఎలా ఉంది అనేసి. నాకు ఇప్పుడు చూస్తే నాకు చాలా క్లియర్ గా ఉంటుంది, నేను చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటాను, నాకు చాలా టైం ఉంటుంది, నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. నేను చేసేటివి ఎవరు వచ్చి నన్ను మార్చలేరు. నేను ఏదన్నా ఫుడ్ తినాలనుకుంటే హ్యాపీగా తింటున్నా, నన్ను ఎవరు మార్చలేరు. నేను చదవాలనుకుంటే ఏదైనా బుక్స్ చదువుకుంటున్నాను, మూవీస్ చూస్తున్నాను, పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. ఏది నన్ను ఇంపాక్ట్ చేయదు, ఏది నా డెసిషన్ వచ్చి చేంజ్ చేయలేరు. యూట్యూబ్లో ఏదైనా నెగిటివ్ కమెంట్ కూడా వచ్చి నా హ్యాపీనెస్ వచ్చి చేంజ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ కమెంట్ని బట్టి నా హ్యాపీనెస్ డిసైడ్ అయ్యలేదనమాట. నేను ఎలా హ్యాపీగా ఉండాలో నేను చూస్ చేసుకుంటున్నాను, దానికి నేను హ్యాపీగా ఉన్నా. సో మీరు కూడా అలానే ఉండండి. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేయడానికి ఇలా అంతా ట్రై చేస్తుంటే వాళ్ళు హర్ట్ చేస్తే మీరు హర్ట్ అవ్వద్దండి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటారు, మీ మైండ్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ 10 days తప్పకుండా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.